హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కోడిగుడ్డు కూర సింపుల్‌గా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా కోడిగుడ్లు తీసుకొని అవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో 5 టమాటాలు, 4 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. టమాటాలు ముక్కలు చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ముప్పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను నేను. కొంచెం పసుపు, ఇప్పుడు దగ్గరగా ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం. మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేసి పెట్టుకుందాం ఈలోగా. మూత తీసి చూస్తే టమాటోస్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే పావు స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, శనగపప్పు, వెల్లుల్లి వేసిన పౌడర్ అనమాట. పుట్నాల పప్పు అంటారు కదా అది. ఇది వేయడం వల్ల కర్రీ చాలా గ్రేవీగా థిక్‌గా చాలా బా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అందుకోసం నేను దీన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. మసాలాలన్నీ బాగా వేగిపోయేలాగా. ఇప్పుడు ఇందులో దగ్గరగా హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక పెద్ద గ్లాస్ అనుకోండి. మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనుకుంటే వాటర్ తగ్గించుకోవచ్చు, ఇంకా పెంచుకోవచ్చు. అలాగే సాల్ట్ చెక్ చేసుకొని మీకు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెడుతున్నాను. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. చూసారా థిక్‌గా చాలా బా వచ్చింది కదా! ఇప్పుడు ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 4 వైపులా ఇలా ఘాట్లు పెట్టుకొని కర్రీలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉంచుకుందాం. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ చూసారా చాలా థిక్‌గా చాలా బావుంది కదా! ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఈ కర్రీ ఏంటంటే ఎలాంటి మనం ఘాటైన మసాలాస్ యూజ్ చేయలేదు కాబట్టి ఇది తిన్నా కూడా కడుపులో చాలా హాయిగా బావుంటుంది. ఇది రోటీస్‌లోకి, అలాగే రైస్‌లోకి, బగారా రైస్‌లోకి ఈ మూడిట్లోకి చాలా బావుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. లైట్‌గా ఉంది కదా! ఈజీగా కూడా ఉంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ లైక్.